దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. 9 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద రెడ్ సిగ్నల్ పడగానే ఒక కారు వచ్చి నిదానంగా ఆగింది. ఆగిన వెంటనే కారు పేలిపోయింది. ఆ కారులో ముగ్గురున్నట్టుగా గుర్తించారు. ఆ ముగ్గురు కూడా సజీవ దహనం అయ్యారు. ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనేది ఇప్పుడే చెప్పలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. ఇంత పెద్ద భారీ పేలుడు, భారీ శబ్దాన్ని మా జీవితంలో ఎప్పుడూ వినలేదు, చూడలేదని అక్కడున్న స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ పేలుడు వెనక ఉగ్రవాదుల కుట్ర ఉందా, లేక మరేదైనా కోణం దాగి ఉందా అని లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్లో 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పేలుడు జరిగిన కారు కూడా హర్యానాలోనే రిజిస్టర్ అయి ఉండడం అనుమానాలకు తావిస్తుంది. అలాగే 3 రాష్ట్రాల్లో కలిపి 8 మంది ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేశారు. వీరిలో 3 డాక్టర్స్ ఉన్నారు. అందుకని దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందేమోనని భావిస్తున్నారు.